ఇంకొక తప్పు చేస్తే ఖచ్చితంగా మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. కాఫీ. జీవితంలో మమ్మల్ని అటు చూడు, కొడుకు 100 తప్పులు చేశాడని ఇంట్లోంచి పంపించేస్తున్నాడు. నువ్వు ఒక 10,000, వాడు ఒక 20,000 చేశారు. మిమ్మల్ని ఏం చేయాలి? నేనేం చేశానండి? కాఫీలో షుగర్ వేయలేదు, ఇది తప్పు కదా? కావాలనే వేయలేదు. కావాలని వేయలేదా? మీరు సంజు పేరు మీద ఫ్యాక్టరీ కట్టించడానికి స్థలం కొనమంటే మర్చిపోలేదు. నేనేం మర్చిపోలేదు. మా ఫ్రెండ్ డాక్టర్ సచిన్కి చెప్పాను. డాక్టర్ రియల్ ఎస్టేట్ చేయడం ఏంటండి? డాక్టర్ కావాలనేది వాళ్ళ అమ్మ కోరిక, డబ్బులు సంపాదించాలనేది వాళ్ళ ఆవిడ కోరిక. మధ్యన వాడు ఏం చేస్తాడు పాపం? ఇంతకీ ఏమన్నారు? వాడు మంచి ప్లేస్ చూపిస్తా అన్నాడే, నాకే టైం కుదరలేదు. పోనీ మన సంజుని పంపించండి. వాడు పనులు చెడగొట్టడం తప్ప చేయడం ఎప్పుడు నేర్చుకున్నాడే? మీకెప్పుడు వాడిని ఏదో ఒకటి అనుపోతే తోచదా? సంజు, రే సంజు! ఎంట్రీ చూడు ఎలా ఉందో, ముందు బాలు, ఆ తర్వాత బాలుడు. వాట్ మమ్మీ? ఒరే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ సచిన్ గారిని కలిసి రావాలరా. యా, నా హెల్త్ బాగానే ఉందిగా. నువ్వు బాగానే ఉంటావు బాబు, ఎదుటి వాళ్ళకి హెడేక్లు, హార్ట్ అటాక్లు. డీటెయిల్స్ కావాలా? వెళ్ళు బాబు, నీకే తెలుస్తుంది. మీ ఆయనకి బాగా ఎక్కువైందమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండమరా. నా దగ్గర పెట్టుకుంటున్నాడు. నేను వాడు బాబుని, వాడికి ఆ విషయం తెలియాలి. చూడు, మళ్ళీ చీటింగ్ చేసినాడు, గుద్దేసి వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్ళండి. గుడ్ మార్నింగ్, కాంటినెంటల్ హాస్పిటల్. హే సుధా, నువ్వా? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సచిన్ ఉన్నారా? చూసానే. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సచిన్ ఉన్నారా? ఇలా కాదు కానీ అవును. ఎంత సెంగున్నారండి. ఏంటి? డాక్టర్ సచిన్ ఉన్నాడా? థర్డ్ ఫ్లోర్. అది I am not cricketer Sachin Tendulkar. I am Dr. Sachin Tendulkar. సారీ డాక్టర్, గట్టిగా తగలేదు కదా డాక్టర్. డాక్టర్ అంటే ముక్కు. నువ్వు సూర్యనారాయణ గారి అబ్బాయి బాబు. వావ్, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు డాక్టర్? చూస్తేనే అర్థమవుతుంది. ఓ. మీ నాన్న ఎన్ని బీపీ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే ఎందుకో అనుకున్నా. ఇంత బలమైన ప్రత్యర్థితో రోజు పోరాటం చేస్తుంటే ఎలా తగ్గుతుందిలే బాబు. ఒక 10 minutes వెయిట్ చేయి, రౌండ్స్ కంప్లీట్ చేసుకొని వస్తా. అవునా డాక్టర్? నువ్వు అనుకునే రౌండ్స్ కాదు బాబు, వెయిట్ చెయ్యి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకు చెప్పకుండా 5వ నెంబర్ బెడ్ పేషెంట్ ఎందుకు డిశ్చార్జ్ చేశారు? ఆయన పోయారు సార్. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన చనిపోయారు సార్. హలో డాక్టర్, ఐఎమ్ రితిక ఫ్రమ్ స్వగృహ రియల్ ఎస్టేట్స్. ఓహో. ఫ్యాక్టరీ కట్టడానికి ప్లేసెస్ చూపించమన్నారు కదా, బ్రోచెస్ తీసుకొచ్చాను. కరెక్ట్ గా టైంకి వచ్చావు అమ్మాయి. భయ నా రూమ్ లో ఉన్నాడు, ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకే ఫోను. నాకా? ఇవ్వండి. హలో. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీకు కొన్ని ప్లేసెస్ చూపెడుతుంది. నువ్వు అన్ని ప్లేస్లు కరెక్ట్ గా చూసి నీకు ఏ ప్లేస్ నచ్చిందో నేను వచ్చాక చెప్పాలి. డాక్టర్ అర్థం కాల. నువ్వు వెళ్ళి చూపిస్తూ ఉండమ్మా. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. ఐ వాంట్ టు మీట్ డాక్టర్ సచిన్. డాక్టర్ సచిన్, థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సచిన్. ఆరు మండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇప్పుడే ఒక పేషెంట్ లోపలికి వెళ్ళారు, కాసేపు వెయిట్ చేయండి. ఓకే. ఎముకలన్నీ ఒకేలా ఉన్నాయి. హలో. హే, డాక్టర్ చాలా యంగ్ గా ఉన్నాడే. ఏయ్, అతను ఇంకేంటి? ఎస్కేప్ అవడానికి ట్రై చేయకు. నీకు విషయం తెలుసా? ఈ సిటీలో ద బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ అతను. షైగా ఫీల్ అవ్వకుండా నీ స్కిన్ ప్రాబ్లం ఏంటో చూపించుకో. ఫైన్, బై. వామ్మో, నాకు తేడా తెలియట్లే. ఎక్స్క్యూజ్ మీ. యా. హలో. కూర్చోండి ప్లీజ్. నో నో, ఇట్స్ ఓకే. మీకు కొన్ని ప్లేసెస్ చూపించాలి. చూపిస్తారా? చూపించండి. లోపలికి వెళ్దామా? లోపలికా? వెళ్దాం. పెట్టుకుందేంటి? కర్టెన్ క్లోజ్ చేద్దామా? కర్టెన్ క్లోజ్ చేద్దామా? కర్టెనా? క్లోజ్ చేద్దాం. చూపించనా? చూపించండి.
చూడండి, ఇక్కడ కూడా. అయ్యో రామ రామ. ఇక్కడ చూడండి, ఇదంతా. ఇక్కడ చూడండి. బాగుందండి. ఆ, అంటే బాగా ఉందండి. 1 minute అండి. ఈ అటెండర్స్ ఎప్పుడు ఇంతే డాక్టర్. సంజు, అమ్మాయి వచ్చిందా? అన్ని ప్లేసెస్ చూపెట్టిందా? అందులో నీకు ఏ ప్లేస్ నచ్చింది? ఇంచుమించుగా అన్ని అబౌవ్ ఎవరేజ్ గానే ఉన్నాయి డాక్టర్. కన్ఫ్యూజ్ అవ్వకు, సిగ్గుపడకుండా డీటెయిల్డ్గా అడిగి మరీ చూడు. అన్నిసార్లు అడిగితే పెద్ద బాగుండదేమో. మొహమాట పడతావు ఎందుకు? ఆ అమ్మాయి వచ్చిందే చూపెట్టడానికి. థ్యాంక్ యూ డాక్టర్. ఐ లవ్ యూ డాక్టర్. ఈ మాత్రం దానికే థ్యాంక్స్ దేనికయ్యా? నేను చేసిన చిన్న హెల్పే కదా. హలో డాక్టర్, ఈ విషయం మా నాన్నకు గాని. ఇదంతా మీ నానే ఏర్పాటు చేశాడయ్యా. మా నాన్న లవ్ యూ నాన్న. మళ్ళీ ఇంకోసారి చూపించండి ప్లీజ్. ఓకే. ఏమ్మా, పని అయిపోయిందిగా? నేను ఇంకా వెళ్ళనే లేదు. ఇంకా వెళ్ళలేదా? మరి లోపలేదో చూస్తున్నానన్నాడే. సంజు, సంజు, డిస్టర్బెన్స్. డాక్టర్ లోపల ఏం చేస్తున్నావయ్యా? మీరు చూడు మనం అన్ని చూసాను డాక్టర్. అయితే నువ్వు డాక్టర్ కదా? చిచి, అంత చదివి ఎవరు చదువుతాడు? అతను డాక్టర్ ఏమిటమ్మా? నా కోసం వచ్చిన గెస్ట్. ఏ, నువ్వు డాక్టర్ కానప్పుడు ఎందుకు చూసావు? నన్ను అడుగుతారు ఏంటండి? ఆయన చూడమన్నారు, మీరు చూపించారు, నేను చూశాను. నేనెందుకు చూడమంటానయ్యా? నాకేం తెలుసండి, మీ సైడ్ బిజినెస్ అనుకుంటున్నారు. యా, దిస్ ఇస్ టూ మచ్. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాను. అది కదమ్మా. మీ ప్రొఫెషనల్ లైఫ్ ని స్మాష్ చేస్తాను. చిన్న పొరపాటు జరిగింది. బాయ్. ఎంత పని చేసావయ్యా? అప్పటికి మీ నాన్న చెప్పాడు నీతో కొంచెం జాగ్రత్తగా ఉండమని. తప్పంతా నాది. వెళ్ళు, వెళ్ళ. ఓకే డాక్టర్. డాక్టర్, నేను ప్లేసెస్ చూపించాల్సింది ఇతనికేనా? అది నాకేనండి. రారా, చూడు చూడు, చూడ్డానికి బాగా నోడపడ్డావు. చూడు. ఓ మై గాడ్, మొత్తానికి డాక్టర్ని బ్రోకర్ని చేశాం. ఓయ్, అసలు నాదేంటి తప్పు? వాళ్ళ ముగ్గురు చేసిన పనికి నేను బలయ్యాను. వాళ్ళేం చేశారు? ఏమి చేశారా? అసలు పనికి పంపినప్పుడు క్లారిటీ ఆడాలిగా. మా బాబామ్మ ఏం చూడాలి, దేనికి చూడాలని చెప్పకుండా డాక్టర్ దగ్గరికి పొమ్మన్నాడు. సరే, డాక్టర్ కన్నా క్లారిటీ ఆడాలిగా. ఎవరో వస్తుంది, ఏదో చూపిస్తుంది అన్నాడు. నేను అమాయకంగా సరే అన్నాను. వచ్చిన దానికన్నా క్లారిటీ ఏడిసిందా? ఏదో టూర్ గైడ్ గోల్కొండ ఫోటో చూపించినట్టే ఎక్కడ చూడు అక్కడ చూడు అని చూపించింది. ఐఎమ్ యంగ్ బాయ్, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే, ఇదంతా కాదు గాని ముందు విజయవాడ ఎందుకు వెళ్ళావో చెప్పు.